తెలంగాణ వాతావరణ ఉద్దేశంతో మరి ఈరోజు మన విద్యా అభివృద్ధి కూడా కృషి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ మన రాజపేట ప్రాంతంలో 20 ఎకరాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించాం. మనల్ని పెద్ద టైటిల్ ఇది. మరి అలాంటిది ఇవాళ ఒక కుగ్రామంగా మారిపోవడానికి కారణము ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఉంటే చందునారు గుర్తుకుపోయింది. మరి కొత్తగా జిల్లా పార్టీ ఏర్పాటు కావాల్సింది అని చెప్పి చేసిన విషయాన్ని మీరు గుర్తింపు తీసుకోవాల్సిన్నారు. అదేవిధంగా మనం చూస్తే ఇంకా కొన్ని చేస్తాం. రెండోది మనోళ్ళు చెప్పారు, వాస్తవంగా చూస్తే అటు భూపాలపల్లి అటు అందునుంచి ఎక్కడ మేము ప్రయత్నం చేయలేదని చెప్పి నేను అనను, కానీ ఒక దారి చూపించిన వాటికి ఇవాళ చాలా ప్రాంతాలు మునుగు ప్రాంతం నుండి బయటపడ్డాయి. వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలంలో వాళ్ళకి ఈరోజు మరి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబ దుష్పరి పరిపాలన వల్ల, అవినీతి వల్ల 8,25,000 కోట్ల 6,500 కూడా ఈరోజు మనం సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతంగా అదేవిధంగా విద్యార్థులకు బయట ఈరోజు సంక్షేమ కార్యక్రమాన్ని మమ్మల్ని గెలిపిపోతున్నాయి. ఎస్సీ మహిళగా శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిచే నేను ఎన్నుకోబడ్డాను 4వ వార్డు నుంచి. నా పేరు ఏకు దివ్య. ప్రతి ఒక్కరి సమస్యలు మేము తెలుసుకున్నాము, సార్ దృష్టికి తీసుకెళ్ళామండి. దయచేసి పరకాల పట్టణంలో ఉన్న 4వ వార్డు సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చదువుకున్న ఉన్నత విద్యావంతురాల్ని. ప్రతి ఒక్కరికి నా వారి సమస్యలని తెలుసుకున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి గెలిపించి అభివృద్ధి పదంలో నేను తీసుకెళ్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓకే మేడం, ధన్యవాదాలు. చూసారండి, ఇప్పుడు చూస్తున్నట్లయితే మేడం వాళ్ళందరూ ఇక్కడ ప్రచారంలో భాగంగా వాళ్ళ ప్రజలందరికీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము అని వారి మాటల్లో చెప్తున్నారండి. మీ రిపోర్టర్ అంబికా చందన.